ప్రైజ్ ప్రభు పెట్ట అందరికీ మరొక దినంలోకి వందనాలు. ఈ దినం దేవుడు మన కొరకు ఏర్పాటు చేసుకున్నటువంటి వాక్య భాగము రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనము. దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరిచెను. హల్లెలూయా హల్లెలూయా. ఇట్లుండగా ఏమందుము? దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరం మోపువాడెవడు? నీతిమంతుడిగా తీర్చువాడు దేవుడే. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును దేవుని కుడి పార్శ్వన ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధ దేవుడు ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నారు. ఇక్కడ చూడండి, ముఖ్యమైనటువంటి విషయాలు. దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి లోకంలో దేవుడు జరిపిస్తూ ఉన్నారంట. ఎంతమంది మీ విషయాన్ని నమ్ముతూ ఉన్నాం చెప్పండి? దేవుణ్ణి ప్రేమించిన వారికి అంటే ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికైనా మన కొరకే, మనకు మేలు కలుగుటకే ఈ లోకంలో సమస్తాన్ని సమకూర్చి ఆయన జరిపించుచూ ఉన్నారట. ఇంకా ఆ తర్వాత వచనం చూసుకోగలిగితే, ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులు జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వాళ్ళని నిర్ణయించుకున్నాడంట. దేవుడు మనల్ని ఎరిగి ఉన్నారండి, మనల్ని నిర్ణయించుకున్నారు. ఎవరిని నిర్ణయించుకున్నారో వారిని పిలిచానని తెలియపరుస్తున్నారు. ఎవరిని పిలిచానో వారిని నీతిమంతులుగా తీర్చిదిద్దుతున్నారంట. ఈ దినం మనం ఇంకా ఏ స్థితిలో ఉన్నామో తెలుసా? ఆయన నిర్ణయంలో మనం ఉన్నాము, ఆయన పిలుచుకున్న వారిలో మనం ఉన్నాము. మనల్ని ఇప్పుడు ఆయన నీతిమంతులుగా తీర్చిదిద్దుతున్నారు. నీతిమంతులుగా అయిపోయిన తర్వాత మనల్ని ఆయన మహిమపరుస్తారట. హల్లెలూయా హల్లెలూయా. ఇన్ని విషయాలలో మనందరినీ సరిదిద్దుతూ మనందరినీ తీసుకెళ్తున్న దేవుడు ఇక్కడ ఒక గొప్ప విషయాన్ని అపోస్తలుడైన పౌలు గారు పరిశుద్ధాత్మ శక్తితో మనతో మాట్లాడుతున్నారు. చూడండి, దేవుడు మన పక్షముగా ఉండగా మనకి విరోధి ఎవడు? హల్లెలూయా హల్లెలూయా. ఇవన్నిటి విషయాల్లో ఆయన మన పక్షం గుండి పనిచేస్తూ ఉంటే, అపవాది మనకి విరోధిగా ఉంటే వాడిని ఈజీగా దేవుడు మన పక్షాన ఉండి ఓడిస్తూ ఉన్నారు ప్రతి దినము కూడా. అలాంటప్పుడు మనం ఎందుకు భయపడుతున్నాము? మనం ఎందుకు కృంగిపోతున్నాము? మనం ఎందుకు బాధలు, శ్రమలు, ఉపద్రవాలు, ఖడ్గాలు, క్షామాలు ఇలాంటివి వచ్చినప్పుడు కూడాను దేవుని ప్రేమ నుంచి మనల్ని ఎవ్వరు ఎడబాపలేరు అనే విషయాన్ని దేవుడు మనతో మాట్లాడుతున్నారు. తన జ్యేష్ఠ కుమారుణ్ణే మనకి తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుతీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు. ఆయనతో పాటు మనకు అన్నిటినీ కూడాను సమస్తాన్ని ఎందుకు అనుగ్రహింపబడ్డాడు? ఎందుకు అనుగ్రహించడు అంటే అనుగ్రహిస్తాడు అన్న ఆన్సర్ అనమాట. ఖచ్చితంగా సమస్తాన్ని మనకు అనుగ్రహించడానికి ఈ లోకంలో సమస్తాన్ని సమకూర్చి జరిగించుతూ ఉన్నారంట. భక్తుల జీవితాలు చూడండి. లోకంలో మనకి బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తులు వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడ్డారండి, ఎన్ని శ్రమలు పడ్డారు, ఎన్ని రకాలైనటువంటి రాళ్ళతో కొట్టబడ్డారని హెబ్రీయులకు రాసిన పత్రికలో చూడండి 11వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు గారు వారికి వచ్చినటువంటి ప్రతి కష్టాన్ని కూడా ఏ విధంగా తెలియపరుస్తూ ఉన్నారో హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం కనుక మనం చూసుకోగలిగితే అక్కడ అనేకమైనటువంటి హింసలు పొందినటువంటి భక్తుల జీవితాల గురించి రాయిస్తూ మనందరూ చూసుకోగలిగితే 11వ అధ్యాయం 36వ వచనము, మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలు, మరి బంధకములను, ఖైదును అనుభవించారు. రాళ్లతో కొట్టబడ్డారు, రంపాలతో కోయబడ్డారు, శోధింపబడ్డారు, ఖడ్గంతో చంపబడ్డారు, గొర్రె చర్మాలు, మేక చర్మాలు వేసుకొని దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందుచు అడవుల్లో, కొండల మీద, గుహల్లో, సొరంగాల్లో తిరుగులాడుచు సంచరించిరి. భక్తులు అండి, భక్తులు వీళ్ళంతా కూడా. ఇంత భక్తులకు వచ్చిన కష్టాలు మనకు అసలు ఏమైనా వచ్చినాయా చెప్పండి? మన జీవితాల్లో
మనం ఏదో చిన్న చిన్న బాధలు కష్టాలు రాగానే దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోయే వారిలో ఉంటూ ఉన్నారు ఈరోజు ప్రపంచం కూడాను కదా. ఆయన నుంచి, ఆయన ప్రేమ నుంచి మనల్ని ఎవరండి ఎడబాపేది? మనకొచ్చే శ్రమల, మనకొచ్చే ఉపద్రవాల, మన ఇంట్లో కుటుంబంలో పిల్లలు బాధ పెట్టినా, మనల్ని ఇబ్బంది పెట్టినా మనం వాళ్ళని విడిచిపెట్టి వెళ్ళిపోతామా? మరి ఎందుకు దేవుని యొక్క విషయంలో మాత్రం ఏదన్నా మన జీవితాల్లో చిన్న శ్రమలు, ఇబ్బందులు రాగానే దేవుని సన్నిధిని విడిచిపెట్టేసేసి దేవునికి దగ్గరగా రాకుండా దూరంగా వెళ్ళిపోతున్నటువంటి వారిని చూస్తూ ఉన్నాం. మనుషుల మీద ఆధారపడుతూ శ్రమ వచ్చినప్పుడు దేవుని దగ్గరికి వచ్చి మొరపెట్టుకోవాలి కదా. చూడండి, కొండతోటి ఇప్పుడు దేవుడు ఏమంటున్నారంటే, ఆ కొండని ఎత్తి సముద్రంలో పడవేయమంటేనే మన నోటికి ఆ శక్తినిచ్చినటువంటి దేవుడు. మనమేమో కొండలాంటి మన సమస్యలను తీసుకెళ్ళి దేవుడిని చిన్నవాణిగా చేసేసి ఏం చెప్తూ ఉంటామంటే దేవుడికే చెప్తుంటాం, నాకు వచ్చిన సమస్య ఎంత పెద్ద సమస్య తెలుసా, అసలు దేవా నీకు తెలుసా అన్నట్టుగా అనమాట. మన గొప్పతనాన్ని సమస్యకి చెప్పాలి. మన దేవుని యొక్క గొప్పతనాన్ని మనము సమస్యకి చెప్పాలి. అంతేగాని సమస్య ఏదో పెద్దదైనట్టు దేవుని దగ్గర చెప్పుకునే స్థితిలో మనం ఉండకూడదు. సమస్య చిన్నది మన దేవుని ముందు. సర్వాధికారి, సర్వోన్నతుడు, సమస్తాన్ని చేయగలిగినటువంటి దేవుడు మన పక్కన ఉన్నారు. మన పక్షంలో ఉండగా మనకి విరోధి ఎవరు? మనం ఎందుకు భయపడాలి? ఎటువంటి శ్రమలు, కొరడా దెబ్బలు చూడండి వాళ్ళకి ఎన్ని వచ్చినాయో. అంత పెద్ద పెద్ద కష్టాలు ఈ రోజుల్లో మనకేమైనా వస్తున్నాయో? మనకి చిన్న చిన్న కుటుంబాలు వచ్చే కష్టాలకే అల్లల్లాడిపోతూ మనము దేవుని విడిచిపెట్టే వారిలో ఉంటున్నామేమో. ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి. క్షామములు, అక్కడ కరువులు వచ్చినప్పుడు కూడా దేవుడు ఏ విధంగా వారికి సహాయం చేశారని ఒక్కసారి మనం పాత నిబంధనలో కనుక చూసుకోగలిగితే, ఏలియా గారి సందర్భం మనందరికీ తెలుసు. మొదటి రాజుల గ్రంథంలో 17వ అధ్యాయంలో అక్కడ దేవుడు కాకోలం చేత వారికి భోజనాన్ని ఏర్పాటు చేశారు ఏలియా గారికి. అలాగే ఆ తరువాత అక్కడ ఎంత భయంకరమైనటువంటి కరువు వచ్చింది అంటే చూడండి, అక్కడ ఆఖరికి రాజులకు కూడా, రాజుల పశువులకి కూడాను గడ్డి దొరకని పరిస్థితి వచ్చిందంట. అంటే గడ్డి అనేది మామూలుగా పెరిగిపోయేది కదా, ఎక్కడైనా దొరుకుతుంది. కానీ అది కూడా దొరకలేదు. అంటే వర్షం లేకపోవడం వల్ల గడ్డి కూడా అస్సలు మొలవపడటం వల్ల రాజుల పశువులకి గడ్డి లేదంటే ఇక మిగతా వారి పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి. అయినప్పటికీ దేవుడు ఏలియా తన భక్తుడికి ఆహారాన్ని ఏ విధంగా ఏర్పాటు చేశాడో చూడండి. కాకోలముల చేత ఆహారాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా ఇంకా ఒక బీద విధవరాల దగ్గరికి పంపిస్తున్న ఆ సందర్భం కనుక మనము మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 8వ వచనం నుంచి చూసుకోగలిగితే, అంతటి యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపతను ఊరికి పోయి అచ్చటుండు, నిన్ను పోషించుటకు అచ్చటున్న ఒక విధవరాలకు నేను సెలవిచ్చితిని. అందుకు అతడు లేచి సారేపతనికి పోయి పట్టణపు గవిని యొద్దకు రాగా, ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండు చూచి ఆమెను పిలిచి, త్రాగుటకై పాత్రతో కొంచెం నీళ్లు నాకు తీసుకురమ్మని వేడుకొనేను. ఆమె నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి, నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతితో తీసుకొని రమ్మని చెప్పాను. అందుకు ఆమె, నీ దేవుడైన యెహోవా జీవముతోడు తొట్టిలో పట్టెడు పిండి, బుడ్డిలో కొంచెం నూనె నా ఎత్తున్నావు, కానీ అప్పం ఒకటైనను లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకు సిద్ధం చేసుకుని వాళ్ళను కొన్ని పుల్లలు ఎరుటకు వచ్చేది నన్ను. అప్పుడు ఏలి ఆమెతో ఇట్లా, నేను భయపడవద్దు, పోయి నేను చెప్పినట్లు చేయము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకురము, తర్వాత నీకును నీ బిడ్డకు అప్పములు చేసుకొనుము. భూమి మీద యెహోవా వర్షం కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని చెప్పాను. ఇశ్రాయేలు దేవుడు యెహోవా సెలవిచ్చి ఉన్నాడన్న. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారు అనేక దినములు భోజనం చేయించు వచ్చిరి. యెహోవా ఏలియా ద్వారా ప్రకారం తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. హల్లెలూయా! ఎంత అద్భుతం జరిగిందో చూసారా? ఆ సారేపతి అయిన విధవరాలు, అయ్యా నా దగ్గర ఏమీ లేదయ్యా అని చెప్పినప్పటికీ కూడా ఏలియా గారు, ఇదిగో యెహోవా సెలవిచ్చుచున్నాడు, ఆ పిండి ఎప్పటికీ తక్కువ కాదు, నూనె కూడా తక్కువ కాదు, నువ్వు వెళ్ళి ఆ రొట్టెములు తీసుకొనిరా, నాకును నీ బిడ్డలకు కూడా సరిపోతుందని చెప్పినప్పుడు ఆమెకు మరలా వర్షం కురిచే వరకు కూడా అనేక దినాలు దేవుడు ఆ మాట, ఏలియా గారి మాట చొప్పున జరిగించారంట. ఆ యొక్క సారేపతి విధవరాలు, అలాగే ఏలియా భక్తుడు, ఆమె కుమారుడు, ఆమె ఇంటి వారందరూ కూడా అనేక దినములు భోజనం చేయగలిగినంతగా దేవుడు ఆశీర్వదించారు. అంటే దేవుడు మన పక్షం ఉండగా మనకి విరోధి ఎవ్వరూ ఉండరు అన్నది మనం ఫస్ట్ విశ్వసించాలి. విశ్వాసంలో మనం ముందుకు వెళ్ళగలగాలి. ఆ సారేపతి విధవరాలు ద్వారా ఏలియాను పోషించినటువంటి దేవుడు, అలాగే చిన్న కాకుల ద్వారా ఏలియాను పోషించినటువంటి దేవుడు, ఇంకా అంత భక్తులను ఎన్నో రకాలుగా వారి జీవితాల్లో పోషించినటువంటి దేవుడు. బైబిల్ గ్రంథంలో మనకి అనేకమైన విషయాలు, లేఖనాలు మీకు నిత్య జీవాన్ని ఇస్తాయని తెలియపరుస్తున్నారు. లేఖనాల ద్వారా మీరు జీవం పొందుకుంటారని తెలియపరుస్తున్నారు. ఈ లేఖనాలు చదువుకుంటున్నప్పుడు దేవుడు మన పక్షంలో ఉండగా మనకు విరోధి ఎవడు అన్న విషయాన్ని మనం గ్రహించి మన జీవితంలో వచ్చే చిన్న చిన్న శ్రమలకు, బాధలకు, వీటి గురించి దేవుని విడిచిపెట్టేవారిగా కాకుండా ఆయనతో పాటు ముందుకు నడిచే వారిలో మనందరం ఉండాలని కోరుకుంటూ
ఈ చిన్ని వాక్య భాగాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.